వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు మొహమ్మద్ అమ్రీను. నేను నిర్మల్ జిల్లాలో డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయవాదిని. నిన్న శివాజీ మండలి ఆదర్శ్ నగర్లో 13వ నంబర్లో జరిగిన లడ్డు వేలం పాటలో లడ్డుని దక్కించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నేను దీని ద్వారా సందేశం ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, హిందువులైనా ముస్లింలైనా అందరూ కలిసి మెలిసి ఏ పండగైనా, రంజాన్ కానీ, దసరా కానీ, గణేష్ కానీ, దివాళి కానీ అన్నీ మనం కలిసి మెలిసి చక్కగా మనం జరుపుకోవాలనేసి నేను అదే సందేశాన్ని నేను అందరికీ తెలియపరుస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మా హస్బెండ్ గారు కూడా చాలా సంతోషంగా, ఫ్యామిలీ కూడా అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ అభినందిస్తున్నారు, చాలా గ్రేట్ అనేసి. ఏం లేదు, ఇక ఇది అనుకోకుండా అది దేవుడు చేయడం వల్ల ఇక అది वो बोलते ना, एक इशारा आया था, बस वो हो गया. बस एक तो ये है कि हम सब भाई लोग मिलके भाईचारापन ऐसे फैलाना है. हर ईद जो भी होने हम सबको मिलकर मनाना चाहिए. सेक्युलरिज्म के साथ हमें सामने जाना चाहिए. इंसान को जो भी है ना, बंदे को एक मोहब्बत का मोहताज है. ऐसा नहीं कि हम हिंदू है, मुस्लिम है, हम सब एक साथ मिलकर एक साथ आगे बढ़ेंगे. बस यही मैं संदेश आप सबको पहुंचाना चाहिए. और ये जो लड्डू की कीमत जो है ना, 1,80,888 रुपए में मैं खरीदी और बहुत खुश हूँ. और सभी लोग सब सपोर्ट करें. बहुत शुक्रिया, सभी को शुक्रिया मेरा. थैंक यू सो मच. अंदर की धन्यवाद. और जो मेरे वाइफ है मोहम्मद अम्मी, जो लड्डू ईदगाह के लिए है शिवाजी नगर, कल रात में जो ये है ऑप्शन 1,88,888 में जो ये है, और उसे हम लोग यही कहना चाहेंगे, हिंदू मुस्लिम सब जैसे भाई जैसे मुझे माना है. లో శ్రీ శివాజీ గణేష్ మండలి నంబర్ 13 గణేష్ వద్ద మరి నమ్రీన్ డాటర్ ఆఫ్ ముఖ్తార్ గారి కూతురు మరి లడ్డూని 1,88,888 రూపాయలకు కైవసం చేసుకోవడం జరిగింది. ఇది కనీవిని ఎరగని రీతిలో మతాలకు అతీతంగా మరి అందరము కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి అని ఆమె భావనతో మరి లడ్డూ వేలంపాటలో పాల్గొని ఆమె 1,88,000కు కైవసం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ నిర్మల్ అనగానే చాలా నిర్మలమైన మనస్తత్వంతో మనుషులు ఉంటారు అనడానికి ఇదే నిదర్శనంగా భావించాలి. మరి ఇక్కడ మేము శ్రీ శివాజీ గణేష్ మండలి ఈద్గాంలో అందరం కలిసిమెలిసి ఉంటాము. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, మతాలు కులాలు అతీతంగా ఈరోజు ఇక్కడ ఈ సంఘటన అందరూ గ్రహించి మెలగాలని చెప్పేసి శ్రీ శివాజీ గణేష్ మండలి తరఫున అందరికీ విన్నవించడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.